టు మై ఛానల్ మీతో మీ SravanthiKrishna. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుంటే కనుక కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి హెల్తీ రెసిపీ పులావ్తో అండి. అది దేంతో చేయబోతున్నానో తెలుసా? మష్రూమ్స్తో. సో ఎలా చేయాలో చూసేద్దామా? సో ఈరోజు నేను ముందుగా చెప్పిన విధంగా మష్రూమ్తో పులావ్ ఎలా చేయాలో నా వీడియో ద్వారా చూసి నేర్చుకోండి. మీకు తెలుసా, మష్రూమ్లో చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. మనలో ఉన్న రోగనిరోధక శక్తి ఇవి తినడం వల్ల ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అలాగే ఈ మష్రూమ్స్లో వైటమిన్ డి అనేది చాలా ఎక్కువగా లభిస్తుంది అన్నమాట. సో అందుకనే హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు, క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఇవి ఎక్కువ తీసుకుంటే మంచిది. అలాగే ఈ మష్రూమ్సే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ చేస్తాయండి. సో మీరు పల్లెటూరులో ఉంటే కనుక నాటు పుట్టగొడుగులని దొరుకుతాయి, అవైతే ఇంకా రుచిగా ఉంటాయి. ఇవేంటి అంటే హైబ్రిడ్ మష్రూమ్స్ అండి. సో ఈ మష్రూమ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో మీరు నెలకు ఒకసారన్నా ఈ మష్రూమ్స్ని డిఫరెంట్ వెరైటీ రెసిపీస్ చేసుకొని తినడం స్టార్ట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో తెలుసుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఇలాగా మష్రూమ్స్ని 2 పీసెస్లా కట్ చేసుకోండి. మరీ చిన్నగా కట్ చేసుకుంటే పులావ్ అయ్యేసరికి అవి అసలు కనిపించవు, చాలా చిన్నగా మగ్గిపోతాయి అన్నమాట. సో మ్యాక్సిమం ఇలా 2 పీసెస్ లాగే కట్ చేసుకోండి. తర్వాత తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ షాజీరా, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు. సో తగినంత ఉప్పు మరియు కారం, గరం మసాలా తీసుకుంటే సరిపోద్ది. మనం ఇది కుక్కర్లో చేయబోతున్నామండి. ఒకే ఒక్క విజిల్తో ఈ రెసిపీ అనేది అయిపోతుంది. చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్పు బాస్మతి రైస్ని తీసుకొని నేను ముందుగానే ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నానండి. అండ్ ఇప్పుడు మనం ఒక కుక్కర్ వెజల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బిర్యానీ స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. మీరు ఇక్కడ ఆయిల్కి బదులు కావాలి అనుకుంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్పైసెస్ బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ని, ఆనియన్స్ని ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి, అప్పుడే పులావ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఇంకొద్దిసేపు ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మనకి రుచికి సరిపడినంత గరం మసాలా, సాల్ట్ అండ్ కారము యాడ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ స్పైసీగా తింటారు అనుకుంటే కనుక ఎక్కువ కారం వేసుకోండి. ఈ స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఇంకొక 1 మినిట్ to 2 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం ముందుగానే హాఫ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని ఇందులో యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. మష్రూమ్కి వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఒక లిడ్తో క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇట్లా మనకి వాటరీ కన్సిస్టెన్సీగా అవుతుంది, గ్రేవీ లాగా. ఇప్పుడు ఇట్లా అయిన తర్వాత ఈ టైంలో మనము నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడే సాల్ట్ అవన్నీ చూసుకోండి, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం 1 కప్పు బాస్మతి రైస్ తీసుకుంటే 1.25 వాటర్ పడుతుంది, అప్పుడే పులావ్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది రైస్. సో ఇట్లా కలుపుకున్న తర్వాత వాటర్ వేసిన తర్వాత మనకి కావాలనుకుంటే పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ లిడ్తో క్లోజ్ చేసేసేయండి. ఒకే ఒక్క విజిల్ హై ఫ్లేమ్తో రానివ్వండి. ఒక్క విజిల్తో ఉడికిపోతుందండి పులావ్ అనేది, చాలా పొడి పొడిగా కూడా వస్తుంది. ఒక విజిల్ వచ్చిన తర్వాత కొంచెం అది ప్రెషర్ తగ్గిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో, పులావ్ అనేది ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో, రైస్ అనేది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా వచ్చింది. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చూసారా మష్రూమ్ పులావ్ ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా అదిరిపోతుందండి.
దీంతో కాంబినేషన్గా రైతాతో తింటే మస్తు ఉంటుంది. సో ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ మష్రూమ్ పులావ్ని ట్రై చేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో అయితే నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.